అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియోలో సూరత్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ గురించి సూరత్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నానండి. అంటే ఎలాంటి వాళ్ళు వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, మనం సూరత్కి వెళ్ళడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఏంటి, అలాగే డ్రాబ్యాక్స్ ఏముంటాయి, సో ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా ఎన్ని డేస్ అయితే మనము సూరత్కి వెళ్ళి మనకు కావాల్సినటువంటి స్టాక్ తెచ్చుకోవచ్చు, అంటే మనం ఎంత టైం కేటాయించాలి సూరత్ నుండి స్టాక్ తెచ్చుకోవాలి అంటే. సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేయాలి అనుకుంటున్నానండి. సో వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది కూడా. ఇంకా మనకి సూరత్ వెళ్ళడం బెస్టా, లోకల్ షాప్స్ బెస్టా అన్నది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుందండి. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళామండి. ఏంటంటే ఫస్ట్ సూరత్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా తెలుగు వచ్చిన వాళ్ళు అయితే సరిపోతుందా, లేదంటే ఖచ్చితంగా హిందీ రావాలనా అంటే డెఫినెట్గా హిందీ రావాలండి. ఓన్లీ తెలుగు వచ్చి మనకు తెలుగు వచ్చు, మనం మేనేజ్ చేసుకోగలము అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ మోసపోయేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఇంకా మనము కొంతమంది ఏజెన్సీస్ ద్వారా మనము కొన్ని షాప్స్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. బట్ ఈ ఏజెన్సీ వాళ్ళకు తెలుగు వస్తుంది కదా, మనకు తెలుగు వస్తుంది, ఏజెన్సీస్ ద్వారా మనం అప్రోచ్ అవ్వచ్చు అనుకుంటే మాత్రం ఈ ఏజెన్సీస్కి మళ్ళీ అలాగే షాప్స్ వాళ్ళకి కనెక్షన్ ఉంటుందండి. సో ఒక కస్టమర్ని మా షాప్కి మీరు తీసుకొని వస్తే మీకు ఇంత కమిషన్ ఉంటుంది అనేసి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మనకు తెలిసినటువంటి ఏజెంట్కు మనకు తెలిసినటువంటి ఏజెంట్కి తెలుగు వస్తుంది కదా, సో వాళ్ళ ద్వారా మనం షాప్స్ని అప్రోచ్ అవ్వచ్చులే అనుకుంటే పక్కా మోసపోతారండి. సో ఏజెంట్కి ఏంటంటే కమిషన్ ఉంటుంది అనమాట. సో ఈ పలానా షాప్కి వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు ఒక షాప్తోనే ఏం కాంటాక్ట్లో ఉండరండి, ఒక 4-5 షాప్స్ కాంటాక్ట్ ఉంటారనమాట. సో వాటి వల్ల ఏంటంటే వీళ్ళకి కమిషన్ వస్తుంది కదా అని చెప్పేసి ఏదో ఒక షాప్స్లోకి తీసుకెళ్తారు, మనం ఖచ్చితంగా మోసపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఎవరి ద్వారా మీరు వెళ్ళాలి అంటే మాత్రం ఆల్రెడీ ఎవరైతే షాప్స్ రన్ చేస్తూ ఎవరైతే సూరత్కి వెళ్ళి వస్తుంటారో, అంటే మన లోకల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సూరత్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా మీరు సూరత్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ మీరు ఎవరో ఏజెంట్ని నమ్ముకొని వాళ్ళ ద్వారా మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నించకండి, పక్కా మోసపోతారనమాట. ఇంకా డెఫినెట్గా మీకు కూడా అంతో ఇంతో హిందీ అయితే డెఫినెట్గా వచ్చి ఉండాలండి. అయితే మనము 1 లక్ష, 2 లక్షలకి, 3 లక్షలకి సూరత్ వెళ్ళాల్సిన అవసరమే లేదండి. మనం ఇక్కడ నుండి చూసేంత ఇప్పుడు మనకి 45 రూపీస్కే శారీ వస్తుంది, 50 రూపీస్కే శారీ, దీన్ని మనము 300, 400 పెట్టి సేల్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటారు, బట్ ఇదంతా ఫ్రాడ్ అండి. అవి మనం అక్కడికి వెళ్ళి చూస్తే చాలా తక్కువ లో క్వాలిటీ శారీస్ అయితే ఉంటాయన్నమాట. అట్లీస్ట్ మనము ఆ శారీని ఊరికి ఇట్లా పట్టుకుంటే కూడా చిరిగిపోయేంత స్టేజ్లో ఉంటాయండి. అలాంటి శారీస్ మనకు వీడియోస్లో చూపించి ఇవి 40 రూపీస్కి వస్తుంది, 30 రూపీస్కే వస్తుంది, దీన్ని మీరు 200 or 300కి సేల్ చేసుకోవచ్చు, ఇంత ప్రాఫిట్ ఉంటుంది అని చూపిస్తారు. కానీ సో అవన్నీ కూడా పక్కా ఫ్రాడ్ అండి. సో చాలా లో క్వాలిటీ అయితే చూపిస్తారు. నేను ఆల్రెడీ కొంతమంది సూరత్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు నాకు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఏంటంటే మనము అక్కడికి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ ఒక 7 lakhs పైనే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒక మీడియం సైజు షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సూరత్కి అయితే వెళ్ళండి. అంతకంటే 5 lakhs లోపల మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే మీ లోకల్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్ అయితే చూడండి. సో పట్టు సారీస్ కావాలన్నా సరే మనకు మన లోకల్లోనే దొరుకుతాయండి, లైక్ ధర్మవరం, మంగళగిరి, సో ఇలాంటి ప్లేసెస్లో అయితే దొరుకుతాయి కదా, ఉప్పాడ అంటాం. సో ఇక్కడ దొరుకుతాయి. ఇంకా మనకి ఏవైనా రెగ్యులర్గా కావాల్సినటువంటి ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా మదీనా మార్కెట్లోను, లేదంటే బెంగళూరులోను, ఇంకా విజయవాడ, సో ఇక్కడంతా కూడా దొరుకుతాయి కదా. సో మీరు 5 lakhs లోపల ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ హోల్సేల్ అంటే మీకు ఏవైతే దగ్గర ఉంటాయో ఆ యొక్క ఏరియాస్లో హోల్సేల్ షాప్స్లో ఒకసారి ట్రై చేయండి. అక్కడికి ఇక్కడికి పెద్ద వేరియేషన్ అయితే ఏముండదండి. వాళ్ళు చాలా తక్కువ అని చూపిస్తున్నటువంటి శారీస్ అన్నీ కూడా లో క్వాలిటీ శారీస్ అనమాట. అసలు అవి మన ఏరియాలోకి మనం తెచ్చుకుంటే అసలు ఎవరు కూడా తీసుకోరండి. మనం సేల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. పర్టికులర్గా మనము మన ఏరియాలోనే సేల్ చేస్తాం కాబట్టి మన ఏరియాలో మనకున్నటువంటి కస్టమర్స్ ఎలాంటి శారీస్ కడతారో అలాంటి శారీసే మన చుట్టూ ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్లో ఉంటాయండి.
సూరత్లో ఏంటంటే ఆల్ మిక్స్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. మనము ఒక 2 లక్షలు 3 లక్షలు తీసుకొని పోయి సూరత్లో చూసుకోవాలంటే అసలు కనీసం అంటే మనకు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా చూపించరండి. ఫస్టే వాళ్ళు కనుక్కుంటారంట. అంటే మీరు ఎంతకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎంతకి స్టాక్ తీసుకుంటారు అని చెప్పేసి కనుక్కుంటారండి. మన యొక్క బడ్జెట్ను బట్టి వాళ్ళు శారీస్ అయితే చూపిస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అన్ని వెరైటీస్ కూడా చూపించారండి, చాలా తక్కువ వెరైటీస్ అయితే చూపిస్తారనమాట. సో అందరికీ తెలుసు సూరత్ అంటే వస్త్ర ప్రపంచం, సూరత్లో చాలా వెరైటీస్ ఉంటాయని చెప్పేసి. కానీ మనము ఇలా వెళ్ళడం వల్ల అంటే తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలి అనుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మనకు అన్ని వెరైటీస్ అయితే చూపించారండి. అలాగే ఏజెంట్ ద్వారా మాత్రం అప్రోచ్ అయ్యాము అంటే ఏజెంట్కి షాప్కి కనెక్షన్ ఉండటం వల్ల సో ఏంటంటే వాళ్ళ కమిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రాపర్గా మనకు చూపిస్తారు అన్నటువంటి నమ్మకం అయితే ఉండదండి. సో మీరు 10 lakhs కానీ 7 lakhs కానీ మీరు డైరెక్ట్ షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళు, మీకు ఆల్రెడీ ఎవరైనా షాప్ పెట్టిన వాళ్ళు, సూరత్కి రెగ్యులర్గా వస్తూ పోయే వాళ్ళకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మాత్రం మీరు సూరత్కు వెళ్ళండి, ఓకేనా. అలాగే మనం సూరత్కు వెళ్ళడానికి ఖర్చు కూడా ఒక్కొక్క మనిషికి 2 నుంచి 3 వేలు అవుతుందండి. సో మనం ఎంత తక్కువ వేసుకున్నా సరే, ఈవెన్ మనం ట్రైన్లో వెళ్ళాలి అనుకున్నా, ఇంకా ఎలాంటి ఖర్చులు అన్నీ తగ్గించుకొని సరే వెళ్ళినా సరే ఒక 2,000 to 3,000 అయితే అవుతుందండి ఒక మనిషికి. ఇంకా మనము అట్లీస్ట్ వెళ్ళి రావడానికి వెళ్ళడానికి 2 days, రావడానికి 2 days, అలాగే అక్కడ మన స్టాక్ అంతా తీసుకోవడానికి, షాపింగ్ చేయడానికి అట్లీస్ట్ 2 to 3 days అయితే పడుతుంది కదా. సో టోటల్గా మనకు 6 to 7 days అయితే టైం పడుతుందండి. సో 6 to 7 days అంటే మనం ఎంత లాస్ అవుతామో ఒకసారి ఆలోచించండి. ఈవెన్ మనకి సో మనం ఒక్కసారి వెళ్ళి రావడానికి మనకు 6 to 7 days అయితే టైం పడుతుందండి. సో ఇంకా అక్కడ 3 days మనం షాపింగ్ చేయడానికి ఉన్న రోజులు మనకి ఫుడ్ విషయంలో కానీ, ఎక్కడ స్టే చేయాలి, సో ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఇవన్నీ క్యాలిక్యులేషనే కదా. సో నాట్ ఓన్లీ టైం, మనీ కూడా చూసుకోవాలి. ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి స్టాక్ ఎక్కడైతే దొరుకుతుందో ఆ స్టాక్ మనకు తెలియాలి, ఆ షాప్ మనకు తెలియాలి కదా. ఏ నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం ఏదైనా సంత మార్కెట్కి వెళ్తే, సంత మార్కెట్ కానీ ఏదైనా మార్కెట్లోకి వెళ్తే మా షాప్లోకి రండి, మా షాప్లోకి రండి అని పిలుస్తుంటారు కదా. సో ఆ విధంగా ఉంటుందన్నమాట అక్కడ కూడా. సో వాళ్ళు పిలవటం వల్ల అలా పిలిచిన దగ్గర మా షాప్లోకి రండి అని పిలిచిన దగ్గరికి మాత్రం మీరు డైరెక్ట్గా వెళ్ళకుండా మీరు ఆ షాప్ యొక్క ఓనర్తో ఆల్రెడీ కాంటాక్ట్లో ఉండి, ఆ షాప్ యొక్క ఓనర్తో ఆల్రెడీ కాంటాక్ట్లో ఉండి షాప్ ఓనర్ వాట్సాప్ నెంబర్ తీసుకొని వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అయ్యి వెళ్తే బెటర్ అండి. సో డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి లేదంటే ఎవరైనా సజెస్ట్ చేశారని చెప్పేసి డైరెక్ట్గా సూరత్కి అయితే వెళ్ళకండి. మీకు ఆల్రెడీ ఎవరైనా పర్సన్ సూరత్కి వెళ్ళి వస్తుండే వాళ్ళ ద్వారా ఏవైనా కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళ ద్వారా మాత్రమే మీరు సూరత్కి వెళ్ళడం అయితే బెస్ట్ ఆప్షన్ అండి. అంతేకాని మీరు ఒక 2 లక్షలకి 3 లక్షలకి సూరత్కి వెళ్ళి మీ యొక్క అమౌంట్ని కానీ మీ యొక్క టైంని కానీ వేస్ట్ చేసుకోకండి. నేనైతే వెళ్ళలేదండి. నాకు ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకెవరో 2-3 కమెంట్ చేశారంటే మేము సూరత్ వెళ్ళాలనుకుంటున్నాం అక్క, వెళ్ళాలా వద్దా అని చెప్పి అడిగారు. కాబట్టి నేను వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి తెచ్చుకున్న స్టాక్ నిజంగా ఇక్కడ ఎవ్వరూ తీసుకోలేదండి, అసలు సేల్ అవ్వలేదన్నమాట. ప్రైస్ కూడా మరీ పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదండి, జస్ట్ ఒక 20, 30 or 40 రూపీస్ ఈ రేంజ్లో మాత్రమే వేరియేషన్ ఉందన్నమాట. ఇంకా తక్కువ శారీస్ అంటే మాత్రం చెప్పాను కదా, చిరిగిపోయే స్టేజ్లో ఉన్న శారీస్, అసలు ఎందుకు పనికిరాని శారీస్ మాత్రమే వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ చెప్పి మనకు వీడియోస్లో అయితే చూపిస్తున్నారండి. మనం వీడియోస్లో చూపించినంత గొప్పగా అయితే మాత్రం సూరత్లో లేదు. ఒకవేళ మీరు సూరత్కే వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే మాత్రం చెప్పాను కదా, ఆల్రెడీ ఎవరైనా వెళ్ళి వచ్చే వాళ్ళ ఆల్రెడీ షాప్ రన్ చేస్తూ రెగ్యులర్గా సూరత్కు వెళ్ళి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ద్వారా మాత్రం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి లేదంటే వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా వెళ్ళేసి మీరు స్టాక్ అయితే తెచ్చుకోండి. అంతేకాని చిన్న చిన్న బిజినెస్లు ఇలా ఇంట్లో బిజినెస్ చేసేవాళ్ళు లేదంటే ఇప్పుడే షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం అసలు మీరు ఇగ్నోర్ చేయడమే బెటర్ అండి. సో ఇంకా మీరు మల్టిపుల్గా అన్నీ పెట్టాలి అనుకుంటే ఈవెన్ కిడ్స్ వేరు, జెంట్స్ వేరు, జీన్స్, టీషర్ట్స్, ఇంకా శారీస్, డ్రెస్సెస్ ఇలా మిక్స్డ్గా మీరు పెట్టాలి అనుకుంటే మాత్రం ఒక 7 to 10 lakhs రేంజ్లో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం అప్పుడు వెళ్ళండి. అప్పుడు వెళ్ళినా సరే ఆల్రెడీ తెలిసిన వ్యక్తి ద్వారా మాత్రమే వెళ్ళండి. ఒక్కళ్ళే వెళ్ళినా సరే మీకు ఓన్లీ తెలుగు వచ్చి హిందీ రాకపోయినా సరే పక్కా మోసపోతారనమాట. సో కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్గా ఉండి మీరైతే వెళ్ళడానికైతే ప్రయత్నించండి. సో
ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేశానండి. ఇంకా మీకు నెక్స్ట్ బిజినెస్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.